ఊర్ల పొంట వారం వారం సంతలైతుంటాయి, అరెక్మాల్ దొరుకుతుంటది. అట్లనే కోళ్ళు గొర్రెలు సుతా అమ్ముతుంటారు. ఆడాడ గొర్రెలంగడి, బర్రెలంగడి, ఎడ్లంగడి సుతా నడుస్తుంటది. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి అమ్మేటోళ్ళు అమ్ముతారు, కొనేటోళ్ళు కొంటారు. ఇట్లా ఇప్పటికి శానా తీర్ల అంగళ్ళు చూసినాం. కానీ గిసొంట అంగడి మాత్రం ఏడ చూసి ఉంటారులా. ఓ పండుగ లెక్కన అవుతుందనుకోరాదుర్రీ. గుర్రాలు, బర్రెలు, ఆవులు, ఒంటెలు పక్కా అంగడే. దేశంలో పేరు పోయిన రాజస్థాన్ పుష్కర్ మేళాకు తీసుకొచ్చిన జీవాలు ఇవన్నీ. అట్లని కొనుడమ్ముడు కాకుండా చూపిస్తానికే తెస్తుంటారు చాలా మంది. పతేడు కార్తీక మాసంలో జీవాలతోని ఇట్లా జాతర చేస్తుంటారు. మా సంబరం అనిపిస్తుంది ఆ ఆటలు, పాటలు, ఒంటెల ప్రదర్శనలు. ఒంటెల పండుగ అన్నట్టు ఎక్కడెక్కడికెళ్ళో వస్తుంటాయి జీవాలు. ఇక ఈ గుర్రాలు ఎవలేవో ఎరికేనా? తోపు శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సారి మేఘనాథ్ శివ. ఇక ఈ గుర్రం రేట్ ఎంత అంటే ఉత్త ₹1,00,00,000 15 కోట్లు విలువ చేసేటి సుతొచ్చినాయి. ఇదేమో 800 కిలోల బరువు ఉండే ముర్రా జాతి గేదె. పేరు యువరాజు. ఉత్త 35 లక్షలే. ఇప్పటికే 25 లక్షలకు వేలం పాడితే గంత తక్కువకు అమ్మేదే లేదంటున్నాడు ఓనరు. ఇక చెప్పుకోవాల్సింది గీ ఆవు గురించి. ఏంది చూస్తే దూడలెక్కున్నది గిదే ఆవా అనేరు. మన పక్క రాష్ట్రం ఆంధ్ర నుంచి పోయిన పుంగనూరు జాతి ఆవు ఇది. 16 అంగుళాల పొడిగే ఉండే బుడ్డ ఆవులు ఇవి. కానీ పాలు మాత్రం జోరుగిస్తాయిల్లో. బేస్తారం చాలైన మేళ 10 దినాల దాకా సాగుతుంది. ఒంటెల డాన్సులు, కళాకారుల ఆటపాటలు, జీవాలను చూస్తానికి బయట దేశాల నుంచి సుతా టూరిస్టులు వస్తుంటారు. రేపు ఇంకా మస్తుంటది. ఇక సంబరాలన్నీ మల్లో మల్క చెప్పుకుందాం తీయురి.